జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్రీరామచంద్ర, అరే పాడైపోయిందన్నయ్య. పారే అందులో రాసుంది నేను చూడలేకపోయినా మీరు చెప్తే వినగలను. ఎవరు చెప్తారు జానకి? అంత ముఖ్యమైనవేవి కాదులేండి. ఆద్యకి అవసరం అంటే నువ్వు అవసరం లేదన్నట్టు చెప్తావేంటక్కా? నాకు ఆ పేర్లు నోరు తిరగవు, లేకపోతే ఏకదాటిగా చెప్పేసేదాన్ని. రామలక్ష్మి చెప్తుందిలే అన్నయ్య. నేనా? పర్లేదులే రామలక్ష్మి, నాన్నే కదా అడుగుతుంది, చెప్పు. నాన్న, అందులో బాడీ వాష్, హెర్బల్ షాంపూ, పెడిక్యూర్ ఐటమ్స్, ఫేస్ పౌడర్, ఐ షాడో. ఇవన్నీ నీకే? చచ్చిన వాడు నేను అలాంటివి. అలా చెప్పు, బావగారికి అర్థం కావద్దు. అవన్నీ తెప్పించమని పోరు పెడుతుందిరా ఆ పిల్ల. కుదరదు జానకి. నేను నచ్చి చెప్తానండి. అదే నాకు నచ్చదు. చిక్కించే మొహాన్ని మేకప్ సామాగ్రితో మేనేజ్ చేయాలనుకోవడం అమాయకత్వం. ఆడపిల్ల అందం అణకువలో ఉంటుంది, చేసే హడావిడిలో కాదు. తను రాసిన పదాలు రామలక్ష్మి చూడకుండా పలికింది అంటే అవి ఎంత ప్రభావితం చూపించాయో అర్థం చేసుకోండి అందరూ. రామలక్ష్మి, ఈ జ్ఞాపక శక్తిని పరీక్షల్లో ప్రదర్శించు. కొత్తగా వచ్చిన వాళ్లే కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నవాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జనం మీ వ్యక్తిత్వంతోనే మిమ్మల్ని గుర్తుపట్టాలి తప్ప మీరద్దే పై మెరుగులు చూసి కాదు. నాన్నగారు, నీకు కావలసినవి కొనొద్దు అన్నారనే కదా నీ కోపం? రామలక్ష్మి, అడగాల్సింది నువ్వు కాదు, మీ అమ్మ. వచ్చానమ్మా. నేను వచ్చాను ఇండియాకి. తమరు మా అమ్మకి మాట ఇచ్చినందుకు ఇక్కడ నేను అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఆద్య, ఆయన నువ్వు రాసిన వాటిని తెప్పించకూడదని కాదమ్మా. వాటిని వాడితే లేనిపోని సమస్యలొస్తాయని ముందు చూపు, అంతే. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అదిరిపోయింది మీ అక్క అని మా సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. బిట్టు, నువ్వు కొంచెం కామ్గా ఉండు. కేకలెత్తేలా ఉంది. చూడమ్మా ఆద్య, మొహానికి పసుపు రాసుకుంటే వచ్చే నిగారింపు బంగారం అద్దిన నీళ్లతో కడుక్కున్నా రాదు.
ఎండకు పాలిపోతే సున్నుపిండి, మొటిమలొస్తే మందారం. ఇదేనా మీ జీవనాధారం? మరి ఘోరం. అరే, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు సమస్య కాదు ఆద్య. ఈ ఇంట్లో అలాంటి వాటికి స్థానం లేదు. మరి ఎలాంటి వాటికి ప్లేస్ ఉంది? నేను చూపించానే, నా మేకప్ కిట్టు. తిర్రాల్లో కొనుక్కున్న నీ రంగు డబ్బాని గనక ఇప్పుడు ఆద్యక్క చేతికి ఇచ్చే వాడుకోమన్నావు అనుకో, ఇక్కడ నుండి విసిరితే కోదాట్లో పడుతుంది. అమ్మో వద్దులే. రామలక్ష్మి, నీ వస్తువులేవి నాకు అవసరం లేదు. నేను రాసినవి నాకు కావాలి. ఏమనుకోక ఆద్య, ఆయన వద్దన్నాక తీసుకురాలేము. నన్ను నాకు నచ్చినట్టుగా ఉండనిస్తాను అని మా అమ్మకు ఎందుకు మాటిచ్చావు? ఈ ఇంట్లో నువ్వు చెప్పినట్టు ఎవరు విననప్పుడు, నీ మాటకి విలువ లేనప్పుడు నన్ను బాగా చూసుకుంటాను అని ఎలా అన్నావు? నీకే లోటు రానివని ఆద్య, కాని కోరినవన్నీ కావాలంటే కష్టపడాలి. అమెరికా నుండి వచ్చిన దాన్ని ఈ మాత్రం సాహసం చేయలేనా? అప్పుడంటే టికెట్ పెద్ద నాన్న కొనిచ్చాడు. చూడండి, నాకు ఆకులని పిచ్చి పండ్లని మొహానికి రాసుకునే అలవాటు లేదు. పొరపాటున కూడా ఆ పని చెయ్యను. నేను రాసిచ్చినవి మీరు తెప్పించలేరని అర్థమైపోయింది. మీకు అర్థం అవ్వాల్సిన మ్యాటర్ ఏంటంటే 24 గంటల్లో రాసిన వాటికంటే ఇంకా ఎక్కువే ఈ ఇంట్లో ఉంటాయి. ఎలా? మీరెవరూ కంగారు పడక్కర్లేదు. అవి వచ్చాక చూడండి. అలా ఎలా వస్తాయమ్మా? పెద్దమ్మ రాముణ్ణి మొక్కినట్టు, నువ్వు హనుమంతుడిని అడిగినట్టు ఆద్యక్క ఇంకో దేవుడిని అడుగుతుందన్నమాట. నన్ను చెప్పినట్టు జరిగితే నాన్నగారు ఎవ్వరు చెప్పినా వినరమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.